ఉమెన్స్ డేకి అనుబంధంగా లీడ్స్ స్వచ్ఛతా కార్యక్రమంలో బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ పద్మావతి ఎండి ఎంఆర్సీ ఓజీ వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు ప్రజాసేవలో నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సేవలు అందించినందుకు గాను స్థానిక పురపాలక సంఘం తరపున మున్సిపల్ కమిషనర్ శ్రీ వాకమళ్ల నరసింహారెడ్డి మరియు ప్రముఖ మహిళా మనుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకులు, మహిళా ఉద్యోగులు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొని ఆమెకు అభినందనలు తెలిపారు. హెచ్పివి వ్యాక్సిన్ మీద చాలా మంచి డ్రైవ్ చేస్తున్నారండి. ప్రతి మహిళ దీన్ని ఫాలో అయ్యి వ్యాక్సినేషన్ వాళ్ళ పిల్లలకి వేపిస్తే మంచిది. మహిళలు కూడా వాళ్ళకి తగినట్టుగా కనుక్కొని ఇన్ఫర్మేషన్ కనుక్కొని హెచ్పివి వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలని మనం చేస్తున్నాం. యాక్చువల్గా 9 to 14 ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు 14 ఇయర్స్ వాళ్ళకి ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. కానీ 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వేయించుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా 45 ఇయర్స్ దాకా వేయించుకోవచ్చండి. సర్వైకల్ క్యాన్సర్ వల్ల మన దేశంలో చాలా మంది ఇంకా అవేర్నెస్ లేక చాలా మంది చనిపోతున్నారు క్యాన్సర్ వల్ల. కానీ ఇప్పుడు ఈ డ్రైవ్ వల్ల వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా మట్టుకు ఆ మరణాలను మనం ప్రివెంట్ చేయొచ్చు. ప్రపంచ మహిళా దినోత్సవం 8వ తేదీ జరిగిందమ్మా. 8వ తేదీ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ 14వ తేదీ వరకు ఎవరైతే మహిళలు విశిష్ట సేవలు అందిస్తారో ఊర్లో వాళ్ళను మున్సిపాలిటీ తరఫున సన్మానిస్తాను అన్నమాట. అందులో భాగంగా మేడం ఫేమస్ మహిళా డాక్టర్ కాబట్టి ఆమెకి ఏదో చిరుకాను కానీ ఆమెకి తగిన విధంగా అంటే మేము అప్పటికప్పుడు అనుకోని వచ్చినాము. మార్నింగ్ ఫోన్ చేసినాము.